నంద్యాల మండలంలోని పులిమంది గ్రామంలో ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్లు ఆయిల్ చోరుకి గురైంది. ఇక పులిమంది గ్రామం నుంచి భీమవరం వైపు వెళ్లే రాస్తాలో దాదాపు 12 ఏళ్ల క్రితం 7.50 లక్షల వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణకు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటైంది. దాదాపు 800 ఎకరాలకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ఆధ్వర్యంలో మోటార్ ద్వారా నీటి పంపింగ్ చేపట్టారు. ఉదయం 7 గంటలకు మోటార్ ఆన్ చేసేందుకు యత్నించగా ఇక ట్రాన్స్ఫార్మర్లకు వైరు కట్ అయినట్లు గుర్తించారు. ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేయడంతో అక్కడ పొలాల్లో ఉన్న రైతులు చాలా అవస్థలు పడుతున్నామని, కనీసం 800 ఎకరాల పంటలు వేస్తున్నామని న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సమస్యలు పరిష్కార మార్గం చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మేము ఎంతగానో నష్టపోతున్నామని, ట్రాన్స్ఫార్మర్లు కూడా చోరీ చేస్తున్నారని, రైతులకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. Waiting for you also. Thank you. Thank you. Please help us. నమస్కారం అండి. మేము పులిమద్ది గ్రామ రైతులమండి. జనవరి 18వ తారీఖు రాత్రి అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్ దొంగతనం జరిగింది. పులిమద్ది గ్రామంలో ఎత్తిపోతల పథకంలో జరిగినటువంటి దొంగతనం వల్ల రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ లేకపోవడం వల్ల రైతులకు నీటి వసతి లేక సుమారు 2000 ఎకరాలు నీరు అందక పంటలు ఎండిపోయాయి గతంలో. నెక్స్ట్ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్ కైనా కానీ మాకు ట్రాన్స్ఫార్మర్ గవర్నమెంట్ ద్వారా కానీ లేదా ఏదైనా అధికారులు మానవతా దృక్పథంతో మాకు ఆ ట్రాన్స్ఫార్మర్ మాకు పులిమద్ది గ్రామంలో ఎత్తిపోతల పథకానికి ట్రాన్స్ఫార్మర్ ఇస్తే మేము మళ్ళీ పంటలు వేసుకొని పంటలు పండించుకుంటాము. ఆ ట్రాన్స్ఫార్మర్ లేకపోతే పులిమద్దిలో ఏ పంటలు పండవండి. కేవలం మహా అయితే ఒక 500 ఎకరాలు పండుతాయేమో. ముందున్నది నీళ్లు పారిపోతుంటాయి తప్ప మాకు నీళ్లు పైకెక్కించి ఎత్తిపోసుకునే ఒకే ఒక అవకాశం ఉన్నటువంటి ఈ పథకాన్ని సజీవంగా నిలపాలంటే ట్రాన్స్ఫార్మర్ మాకు ఖచ్చితంగా అవసరం ఉందండి. కావున జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో మాకు పూర్తిగా సహకరించి మానవతా దృక్పథంతో మాకు ఒక తల్లిలాగా మాకు సహకారం అందిస్తుందని మేము ఆశిస్తున్నాము. పూర్తిగా మేము జిల్లా కలెక్టర్ మీదనే ఆధారపడి ఉన్నాము. ఆ జిల్లా కలెక్టర్ మేడం వారి యొక్క నిర్ణయమే మాకు శిరోధార్యము. జిల్లా కలెక్టర్ మేడం వారు మాకు పూర్తిగా సహకారం అందిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నామండి. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది నంద్యాలలో. యాక్చువల్గా మాకు లిఫ్ట్ ఇరిగేషన్ కింద కుందూరు రివర్ నుంచి లిఫ్ట్ చేసి వాటర్ను 1500 ఏకర్స్కు ఒక ఆయకట్టుకు నీళ్ళు సప్లై చేస్తున్నారు. అది మేము గత 10 సంవత్సరం జరుగుతుంది. ఆ విధంగా ఈ గత జనవరి నెలలో మా ట్రాన్స్ఫార్మర్ను దొంగిలించారు యాక్చువల్గా దుండగులు వచ్చి. దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. అలాగే మాకు ఏపీఐసిడిసి వాళ్ళ దగ్గర నుంచి యాక్చువల్గా అప్రోచ్ చేసాం వాళ్ళను. వాళ్ళు చెప్పడం ఏంటంటే మా దగ్గర డిపార్ట్మెంట్లో ఫండ్స్ లేవు కాబట్టి మేమేం చేయలేమని చేతులు ఎత్తేసారు. అలాగే మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళను కలిసాము. వాళ్ళు కూడా మేమేం చేయలేము, కావాలంటే మీకు అద్దెకు ట్రాన్స్ఫర్ ఇస్తామని ఒక స్పేర్ ట్రాన్స్ఫర్ ఉంటే ఒక అద్దెకు ఒక 2 months ఇచ్చారు. మేము అద్దె నెలకు 20,000 రూపాయలు పే చేశాము. బట్ ఈ విధంగా మేమంతా స్మాల్ ఫార్మర్స్ అక్కడంతా కూడా సన్నకారు రైతులు పెరుగు కాబట్టి ఈ టైంలో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. మాకు ట్రాన్స్ఫర్ లేదు. మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా చచ్చిపోయింది. ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే రైతులంతా కూడా చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా కలెక్టర్ గా విన్నపం చేసుకున్నాము. వాళ్ళు సాయం చేస్తారని మాకు ప్రగాఢమైనటువంటి ఆశ ఉంది. థ్యాంక్ యూ. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి
రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు FPD ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, BPS లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. OPG మరియు RVG లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. NTR వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా AP స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, AP JHS జర్నలిస్ట్, APS RTC ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ G. చంద్రశేఖర్ MDS, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.